ప్రజలు ఎన్నుకున్న ఆప్ ప్రభుత్వాన్ని విపత్తు ప్రభుత్వం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు చేయడాన్ని ఆప్ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. ప్రధాని శుక్రవారం నాడు 43 గంటల సేపు ప్రసంగిస్తే అందులో 39 నిమిషాలు ఢిల్లీ ప్రజల్ని, ఆ ప్రజలు అఖండ మెజారిటీతో విజయం కట్టబెట్టిన ఆప్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 2015లో ఢిల్లీ ప్రజలు ఢిల్లీకి 2 ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. ఒకటి బీజేపీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రెండవది ఆప్ సారథ్యంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. ఇప్పటికీ 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో ఆప్ ప్రభుత్వం ఏం చేసిందని అడిగితే దానిపై మాట్లాడేందుకు తనకు 2-3 గంటలు కూడా సరిపోదు. గత 10 ఏళ్లలో ఢిల్లీని సగం బీజేపీ, మరో సగం పాలించగా మురుగునీటి వ్యవస్థ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు ఆప్ ప్రభుత్వం కృషి చేసింది. ఢిల్లీకి కేంద్రం ఏం చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో చేసిన అబద్ధాల మేడ ప్రస్తావనని కేజ్రీవాల్ తిప్పుకొట్టారు. 2,700 కోట్లతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి, 8,400 కోట్లతో విమానంలో ప్రయాణించే వ్యక్తి, 10 లక్షల సూట్ ధరించే వ్యక్తి అద్దాల మేడ గురించి మాట్లాడడం సరికాదన్నారు.